టీసీసీ న్యూస్ స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. బాదంపూడి వద్ద బస్సు బోల్తా ఘటనలో గాయపడ్డ విద్యార్థులను పరామర్శించిన ప్రజాప్రతినిధులు, అధికారులు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు. రండి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే కొట్టి సత్యనారాయణ, జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ. పోలీసులకు అభినందన. కార్మికుల సమస్యల పరిష్కారానికి సమిష్టి పోరాటాలే శరణ్యం. సిఐటియు నేతల పిలుపు. నారాయణపురంలో ఘనంగా సంక్రాంతి సంబరాల వేడుకల నిర్వహణ, పాల్గొన్న నాయకులు. ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద తాడేపూడెంకు చెందిన ప్రైవేట్ స్కూల్ బస్సు ఆదివారం అదుపు తప్పి పక్కకు ఒరిగి విద్యార్థులకు గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా తాడేపూడెం వైష్ణవి హాస్పిటల్ను సందర్శించి గాయపడిన విద్యార్థులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తాడేపూడెం ఎమ్మెల్యే ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబులు ఆసుపత్రికి వచ్చి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పరిశీలించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పట్టణ అధ్యక్షుడు బడుగు వెంకటేశ్వరరావు, గంధం సతీష్లు హాస్పిటల్కు విచ్చేసి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా బీజేపీ నాయకులు నర్సే సోమేశ్వరరావు, కోట రాంబాబు, అయినం బాలకృష్ణ, సింగం జగన్ విద్యార్థులను పరామర్శించారు. ఏలూరు ఆర్డీఓ పనబాక రచన, డిఈఓ రేణుకలు ఆసుపత్రుల్లో వైద్య సేవలను పర్యవేక్షించారు. టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయాలని ఏదో రత్నం టాలెంట్ టెస్ట్ అని ఈ వివిధ స్కూల్స్లో ఉన్న 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్స్ అందరికీ ఏదో టాలెంట్ టెస్ట్ అని వాళ్ళ అనాథరైజ్డ్గా కండక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మన డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారు కానీ, లేకపోతే ఇక్కడ లోకల్ ఎంఈఓ కానీ, లేకపోతే ఇతర ఎవరికి కూడా ఇంటిమేషన్ అయితే ఏం లేదు. మరి వాళ్ళు అనాథరైజ్డ్ కానీ ఈ టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి 1180 స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇక్కడ ఆర్గనైజర్స్ ఒక 6 బస్సులు ఎన్నో వాళ్ళు అరేంజ్ చేసినట్టు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు వచ్చి ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ తోటి వచ్చి ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసినట్టు చెప్తున్నారు. ఇప్పుడు స్కూల్ యాజమాన్యం ఇంత పెద్ద ఎత్తున టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు బయట నుంచి వచ్చిన పిల్లలకి ఎలా తీసుకొచ్చారు, మరి ఎలాగ వాళ్ళు చేస్తారన్నది కొంత రెస్పాన్సిబిలిటీ అన్నది ఖచ్చితంగా స్కూల్ మేనేజ్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఏంటంటే వాళ్ళ గవర్నమెంట్కి ఇంటిమేషన్ ఉండి, డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ ఉంటే వాళ్ళు కూడా దీనికి సంబంధించి ఏదైనా చూడటానికి అవకాశం ఉండేది. అలాంటి పరిస్థితి లేకుండానే చేయటం మూలంగా ఇవాళ ఏదైతే బాదంపూడి దగ్గర ఒక వెళ్తున్న బస్సులో ఇంచుమించు 40 మంది స్టూడెంట్స్ ట్రావెల్ చేస్తారు. మరి అక్కడ దానికి సంబంధించిన బస్ డ్రైవరు బాదంపూడి వరకు వెళ్ళి అక్కడి నుంచి దిగిపోయిన తర్వాత ఎవరో ఇంకొక డ్రైవర్ ఎక్కినట్టుగా పిల్లలు చెప్తా ఉన్నారు. మరి సెకండ్ డ్రైవర్ వచ్చినవాడు మరి లైసెన్స్ ఉందా లేదా, లేకపోతే డ్రైవరా క్లియర్గా కూడా తెలియదు. మరి కొంచెం ర్యాష్గా వెళ్ళాడన్నారు. వెళ్ళి
మరి అక్కడ ఏదో సెల్ ఫోన్ చూస్తూ డ్రైవ్ చేసినట్టుగా తెలుస్తుంది. బస్సు ఏమో అప్స్టాండ్ అయింది. తిరగబడిపోవడం మూలంగా ఇవాళ పిల్లలు చాలామంది కొంచెం ఇంజరీస్ అయినాయి, చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే అదృష్టవశాత్తు పిల్లలు ఎవరికి ప్రాణాపాయం నుంచి బయటపడినట్టుగా మనందరం కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితి రావడానికి పూర్తిగా స్కూల్ యాజమాన్యం బాధ్యత చేసుకోవాలి. ఏదేమైనా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యారు మన డాక్టర్స్. ఏరియా హాస్పిటల్ నుంచి మళ్ళీ ఇక్కడ లోకల్గా ఇక్కడున్న వైష్ణవి హాస్పిటల్ అధినేత డాక్టర్ బాలకృష్ణ కూడా ఉంగుటూరు మండలానికి సంబంధించిన ఎంపీటీసీ కాబట్టి బాధ్యత తీసుకుని ఉంగుటూరు మండల పరిధిలో ఉంది కాబట్టి ఇంకా ఎడిషనల్ కేర్ తీసుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి పిల్లలందరూ కూడా షిఫ్ట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. నేను ముఖ్యంగా బాలకృష్ణ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తాను. గుంటూరు మండలం సంబంధించినటువంటి సుమారు 4 గ్రామాలకు సంబంధించినటువంటి పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి పిల్లల్ని ఇక్కడ టాలెంట్ ఎగ్జామ్ అని చెప్పి గూడెం తీసుకొచ్చి ఎగ్జామ్ రాసి తిరిగి వెళ్ళే క్రమంలో వారి బస్సు మీదే వారిని ట్రాన్స్పోర్ట్ చేసే కార్యక్రమంలో మరి మా నియోజకవర్గంలో బాదంపూడి వద్ద పిల్లలు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం డ్రైవర్ ఎక్స్చేంజ్ అయ్యారు. ఒక అంకుల్ దిగి ఇంకో అంకుల్ ఎక్కారు. తర్వాత సెల్ ఫోన్ చూసే కార్యక్రమం మేము మా అబ్జర్వేషన్లో సెల్ ఫోన్ చూస్తాం డ్రైవింగ్ చేస్తాం వల్ల అప్స్టాండ్ అయింది. మా అందరికీ కూడా ఒకరి మీద ఒకరు పడి ఇబ్బంది పడ్డాము అని చెప్పి వాళ్ళ పిల్లలు చెప్పడం జరిగింది. తర్వాత వెంటనే మా డిపార్ట్మెంట్ వారు కానీ మా నాయకులు కానీ పెద్దలు కానీ వెంటనే అక్కడ రావటం, వాళ్ళందరినీ కూడా వివిధ ట్రాన్స్పోర్ట్ వాహనాల మీద చుట్టుపక్కల ఉన్నటువంటి కార్లు కానీ లేకపోతే 108లు కానీ గవర్నమెంట్ సంబంధించిన 108, 104లో కానీ గూడూరు ఏరియా హాస్పిటల్ తరలించడం జరిగింది. అక్కడి నుంచి ప్రాథమిక చికిత్స అనంతరం మరి మా వైష్ణవి హాస్పిటల్ అధినేత బాలు ఎందుకంటే లోకల్లో ఎంపీటీసీగా ఉన్నాడు. ఈ పిల్లలందరికీ కూడా 4 స్కూళ్ళకు సంబంధించినటువంటి ఏరియాలో పరిచయాల మీద అందరూ మేము ఆ ట్రీట్మెంట్ ఏదైనా ఉంటే తప్పకుండా మా హాస్పిటల్లో చేస్తామని చెప్పి భరోసా ఇచ్చి మరి స్కూల్ యాజమాన్యం కూడా వారితో కలిసి వచ్చి ఇక్కడికి ఈ పిల్లల్ని ఇక్కడ ట్రాన్సిట్ చేసి వారికి కావాల్సిన ఎక్స్రేలు కానీ అలాగే ఎంఆర్ఐ కానీ లేదా స్కాన్స్ కానీ చేయించి అన్నీ కూడా దగ్గరుండి పరీక్షించడం జరుగుతూ ఉంది. ఒకటి 2 కేసులు ఇంకా ఎక్స్రేస్ అన్నీ హ్యాపీగా ఉన్నాయి. ఒక 7-8 మందికి స్కాన్స్ కూడా చేశారు. ఇంకొక 2 పిల్లలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి కూడా స్కాన్ చేసి ఆ హెడ్ స్కాన్ చేసి ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా 99% అదృష్టం ఏంటంటే వారెవరికి కూడా ప్రాణాపాయ స్థితి జరగకుండా వాళ్ళకి చిన్న ఇంజ్యూరీస్ తోటి బయటపడటం జరిగింది. ఏది ఏమైనా ఆదివారం పూట నిన్న నుంచి ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు ఇవ్వడం జరిగింది. మరి ఆ క్రమంలో మరి ఇక్కడ ఏ టాలెంట్ టెస్ట్ పెట్టినటువంటి యాజమాన్యం ఎవరైతే ఉన్నారో సుమారు 1180 మందికి హాజరయ్యారని చెప్పారు. ఏది ఏమైనా పిల్లలు మనం ఎలా తీసుకొచ్చామో తిరిగి అలా తీసుకెళ్ళి ఆ బాధ్యత తల్లిదండ్రులకి బాధ్యత ఎవరైతే తీసుకొచ్చామో వాళ్ళకి 100% వాళ్ళ భుజస్కంధాల మీద ఉంది. ఆ విషయంలో మరి ఎక్కడ పొరపాటు జరిగిందో మరి ఈ రోజున ఇటువంటి పరిస్థితి మనం ఎదుర్కోవడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటలకు బాదంపూడి వద్ద తాడేపల్లిగూడెం స్కూల్కి చెందిన బస్సు తిరగబడడం జరిగింది. దానికి మెయిన్ కారణంగా మరి ఆ డ్రైవరు మారడం, అక్కడ ఎవరో క్లీనర్ ఎక్కారని చెప్పి పిల్లలందరూ కూడా చెప్పడం జరిగింది. బస్సులో 60 మంది దాకా ఉన్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి అందరికీ కూడా తీవ్రమైన గాయాలు అవడం జరిగింది. కాకపోతే అదృష్టం ఏమిటంటే ప్రాణ నష్టం జరగకోకుండా ఉంది. అలాగే చాలామందికి చేతులు అలాగే కాళ్ళు తర్వాత హెడ్ ఇంజరీలు చాలామందికి అయినాయి. ఆ హెడ్ ఇంజరీలు అయిన వాళ్ళు అందరికీ కూడా ఎంఆర్ఐ స్కానింగ్ తీస్తానని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి ప్రభుత్వం తరఫున మరి ఎవరికైతే గాయాలైనాయో వాళ్ళందరికీ కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చెప్పి తెలుగుదేశం పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గం తరఫున మరి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక స్కూల్కి టాలెంట్ టెస్ట్ అనే పేరు మీద వాళ్ళని ఏదో వాళ్ళ మదర్కి గుర్తుగా వాళ్ళకి
ఒక టాలెంట్ టెస్ట్ పేరు మీద 1146 మందిని అక్కడికి తీసుకెళ్ళడం జరిగిందని చెప్పడం జరిగింది. మరి ఏదైతే ఇంతమంది పెద్ద ఎత్తున టాలెంట్ టెస్ట్ పెట్టేటప్పుడు గవర్నమెంట్ ఎంఈఓని కూడా అనుమతిని ప్రశ్నించడం జరిగింది భారతీయ జనతా పార్టీ గారు. ఏంటి సార్ ఎలాగంటే మాకైతే ఎటువంటి ఇంటిమేషన్ లేదు, స్కూల్ పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగిందని చెప్పారు. అయితే కనీసం కోవిడ్ నిబంధనల ప్రకారం ఒక బస్సులో 23 మంది నుంచి ఉండకూడదు, కానీ 45 మంది ఉన్నారు. బట్ అది కూడా డ్రైవర్ కూడా శిక్షణ కలిగినటువంటి నైపుణ్యం కలిగినటువంటి డ్రైవర్ లేని కారణంగా, అంటే తీసుకెళ్ళినప్పుడు ఒక డ్రైవర్ వచ్చేటప్పుడు శిక్షణ లేని డ్రైవర్ కారణంగా అతను ఏదో మ్యూజిక్ పెట్టుకుందామని కిందకు వంగోవడం కారణంగా ఒక్కసారిగా బస్సు బోల్తా పడి పిల్లలందరూ ప్రాణాలతో కలగటపడి ఈ పరిస్థితి చాలా దురదృష్టకరం. మరి మేము భారతీయ జనతా పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, గవర్నమెంట్ మరి ఏదైతే ఇక్కడ పిల్లలందరికీ కూడా ఇంకా మెరుగైన వైద్యం కోసం నేను విజయవాడ తీసుకెళ్లాలని ఆర్డీఓ మేడం రచన మేడంని, డిఎస్పీ దిలీప్ కిరణ్ గారిని కూడా మేము మాట్లాడడం. పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రెండ్లీ క్రికెట్ టోర్నమెంట్ను సోమవారం ఉదయం జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ, శాసనసభ్యులు, ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా ప్రజలు జోదర క్రీడలు, అసాంఘిక కార్యక్రమాల వైపు మరలకుండా సాంప్రదాయిక ఆరోగ్యకరమైన క్రీడలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న టౌన్ సీఏ ఆకుల రఘును అభినందించారు. పండుగ సమయంలో ఇటువంటి క్రీడల నిర్వహణ హర్షణీయమని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్లో మొత్తం 6 టీములు పోటీ పడుతుండగా ఆయా టీం సభ్యులను ముఖ్య అతిథులకు పరిచయం చేశారు. కాగా పోలీస్, ప్రెస్, ఫైర్, లయన్స్ క్లబ్ ఆఫ్ డైమండ్స్, అపస్మా, వాసీ క్లబ్ తరపున 6 టీంలు ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో టౌన్ సీఏ ఆకుల రఘు, రూరల్ సీఏ రవికుమార్, ఆయా టీంల కెప్టెన్లు, సభ్యులు పాల్గొన్నారు. సోమవారం టోర్నమెంట్లో పోటీల్లో భాగంగా 3 మ్యాచ్లు నిర్వహించారు. మన ప్రాంతంలో సంక్రాంతి పండుగ అన్నది మనకి అతిపెద్ద పండుగ. అందరూ కూడా రైతాంగం పండుగ, యాక్చువల్గా సంక్రాంతి అంటే రైతాంగం పండుగ. రైతులు పండించిన పంట చేతికొచ్చి రెండో క్రాప్ మళ్ళీ ఊడ్పులు అయిపోయిన తర్వాత మంచి ఖాళీగా ఉండే సమయం. అందుకే సంక్రాంతి పండుగ పెద్ద పండుగ కింద అందరూ చేసుకోవటం అందరికి అలవాటు. అయితే సాంప్రదాయబద్ధంగా ఏదో పూర్వం నుంచి కోడి పందాలు ఈ సంక్రాంతిలో ఆడుకోవటం అన్నది ఏదో సాంప్రదాయం అనే పేరు మీద అందరూ కూడా కోడి పందాలు అనేదానికి ఎంకరేజ్ అవుతున్నారు. కానీ వాస్తవం ఏంటంటే కోడి పందాలు ఒకవేళ సాంప్రదాయంగా సంక్రాంతికి ఆడుకున్న కోడి పందాల మాటున కొన్ని దుష్ట శక్తులు అందరూ కూడా వాళ్ళ లాభార్జన కోసం దానికి ఆ కోడి పందాలు చూడటానికి వచ్చిన వాళ్ళు జేబులు ఖాళీ చేసేలాగా గుండాట్లు, పేకాట్లు, ఇంకా ఇతర జోదాలకు సంబంధించిన ఆటలన్నీ అక్కడ పెట్టి మొత్తం అక్కడ వచ్చిన వాళ్ళందరూ జేబులు ఖాళీ చేసే పరిస్థితి తీసుకురావడం, వాళ్ళు ఏదో ఆ ఉద్రేకంలోనూ ఏదో సంపాదించాలనే ఆలోచనతో ఉన్న ఆస్తులను పోగొట్టుకునే పరిస్థితి రావటం, ఇది ప్రతి సంవత్సరం మనం చూస్తాను. అందుకే ముందు నుంచి ప్రభుత్వం కూడా ఈ కోడి పందాల మాటన ఇలాంటి జోద క్రీడలు జరుగుతున్నాయి, దీనివల్ల కుటుంబాలు నాశనమైపోతున్నాయి. ఈ కోడి పందాలను కూడా ఆడకుండా ఆపితే బాగుంటుందన్నది ప్రభుత్వం ఆలోచిస్తున్నా. మళ్ళీ ఏదో ఒత్తిడి తీసుకురావటం, ఏదో బలవంతంగా జరపడం అన్నది జరుగుతుంది. అయితే ఇవాళ సమాజంలో అవేర్నెస్ తీసుకురావటం కోసం మరి పోలీస్ శాఖ కానీ ఇంకా ఇతర డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక అవేర్నెస్ తీసుకొద్దాం. కోడి పందాలు ఒకటే కాదు సంక్రాంతి అంటే, మిగిలిన అన్ని రకాల ఆటపాటలు కూడా ఈ పండుగలో భాగం. ఇవాళ క్రికెట్ కానీ, కబడ్డీ పోటీలు కానీ, ఇతర సాంప్రదాయబద్ధమైన ఆటలన్నీ కూడా మనం ఆటలు ఆడుకుంటూ సంక్రాంతి పండుగ అతి ఘనంగా, గొప్పగా, సంతోషంగా చేసుకోవచ్చు. కానీ ఆ అవేర్నెస్ తీసుకురావడం కోసం ఇవాళ మన కొవ్వూరు సబ్ డివిజన్కి సంబంధించి మన డిఎస్పీ శ్రీనాథ్ గారు, అలాగే మన టౌను, మన రూరల్
సంబంధించి మన సిఐ రఘు కానీ సిఐ రవికుమార్ కానీ వారు ఎస్ఐలు కానీ మిగతా సిబ్బంది, అలాగే ఫైర్ డిపార్ట్మెంట్, ఇంకా ప్రెస్ వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం, ఇంకా లయన్స్ క్లబ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఇంకా మిగిలిన వాసవి క్లబ్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం, ఇలాగా వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి కొంచెం ఒక టీమ్ స్పిరిట్ తీసుకొద్దాం, సొసైటీలో కోడి పందాల నుంచి దుస్థితి మరల్చేలాగా మనం ప్రయత్నం చేద్దామని చేయటం అనేది నిజంగా హర్షించదగిన విషయం. తాడేపల్లిగూడెం టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఒక క్రికెట్ టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నారు. దానికి ముఖ్య అతిథిగా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు ఇవాళ శశి కాలేజ్కి ఇక్కడికి వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. దీంతోపాటు మొత్తం 6 టీమ్స్ ఇందులో పాల్గొంటున్నారు. టౌన్ పోలీస్ స్టేషన్ వారు, తర్వాత ఫైర్ స్టేషన్, వాసవి, లయన్స్ క్లబ్, మరియు ఇంకో టీం ఉంది. సో ఈ సంక్రాంతి టైంలో మనకు అందరికీ గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు అనేది వరల్డ్ ఫేమస్ ఇక్కడ. దాంతోపాటు రకరకాల జూదాలు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు, అది చట్టరీత్యా నేరము. సో దాంట్లో భాగంగానే మేము పశ్చిమ గోదావరి పోలీసులు రకరకాల ఇనిషియేటివ్స్ తీసుకొని వాటిని బారిన పడకుండా ప్రతి మండలంలోనూ ఆల్టర్నేటివ్ గేమ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో సంక్రాంతి అంటే మనకి సాంప్రదాయంగా ఆట పోటీలు, ఈ ముగ్గులు, ఆ తర్వాత కైట్ ఫెస్టివల్స్, ఇవన్నీ గుర్తుండేలాగా ప్రజలకు అవేర్నెస్ యాక్టివిటీస్ తీసుకొస్తున్నాము. సో జూదాల్లో పాల్గొంటే ఖచ్చితంగా కేసులు అయితే పెడతాము. వాటి వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఉంటాయి, కెరీర్లో కూడా ఇబ్బంది ఉంటుంది. ఇప్పటికే అందరినీ బైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ప్రజలందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఈ సంక్రాంతి టైంలో ఈ సాంప్రదాయబద్ధమైన ఆటపోట్లతోనూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో సంక్రాంతి జరుపుకోండి. ఇప్పటికే మనకు ఒమిక్రాన్ 3rd వేవ్ కూడా నంబర్ ఆఫ్ కేసెస్ పెరుగుతున్నాయి. సో బయటకు వచ్చి మీ హెల్త్ని పాడు చేయడం కంటే ఇంట్లో ఉండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో సెలబ్రేట్ చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ. సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల సందర్భంగా సోమవారం పట్టణంలో భారీ ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి ఈ ర్యాలీ ప్రారంభమైంది. తాలూకా ఆఫీస్ సెంటర్, ఓవర్ బ్రిడ్జి మీదుగా ర్యాలీ ఎన్కే గ్రౌండ్కు చేరుకుంది. ఎన్కే గ్రౌండ్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ అధ్యక్షతన ఈ సభ జరిగింది. సిఐటియు జాతీయ అధ్యక్షులు కె హేమలత, ఉభయ గోదావరి జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఐ వెంకటేశ్వరరావు, సిఐటియు నాయకులు చింతకాల బాబురావు, కర్రీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ కార్మిక ఉద్యమాలకు తమ మద్దతు ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి పోరాటాలే మార్గమని పిలుపునిచ్చారు. వీరగంధం త్యాగమూర్తుల మన ముందుకు ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఖబర్దార్. గోదావరి జిల్లాలో కార్మిక వర్గ ప్రధాన దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్య డాక్టర్ కె హేమలత గారిని రెడ్ సల్యూట్ యువజనులకి నిరుద్యోగులకి అండదండలుగా ఉంటున్న వెంకటేశ్వరరావు గారిని. సిఐటియు జెండా నీడన కేంద్ర ప్రభుత్వమైన రాష్ట్ర ప్రభుత్వమైన మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి మీరు పోరాటాలు చేస్తున్నాం. దశాబ్దాలుగా పోరాటాలు చేస్తున్నాం. నేను ఒక్కటి అడుగుతున్నా, మీరు ఓటేసినటువంటి రాజకీయ పార్టీ ఎమ్మెల్యే కానీ ఎంపీఐ కానీ ఎవడైనా మీ దగ్గరికి వచ్చి మీ సమస్య పరిష్కరించాలని కానీ మా ప్రభుత్వం పరిష్కరిస్తుంది కానీ మీ దగ్గరికి వచ్చి ఎవడైనా మాట్లాడుతున్నాడా? చెప్పరండి, మాట్లాడరండి. అక్కడ గ్రామ సచివాలయ కార్యదర్శులు, నువ్వు 2 ఏళ్ల తర్వాత మమ్మల్ని రెగ్యులర్ చేస్తానన్నావు, రెగ్యులర్ స్కేల్ ఇస్తానన్నావు, మళ్ళీ 9 నెలలు ఎదరికి జరిపించి ఆ తర్వాత స్కేల్ ఇస్తానంటావు, ఈ లోపల 1500తో 15,000తో పనిచేయమని అంటావు. అంటే ఏ వైసీపీ నాయకుడైనా వచ్చాడంటే ఇక మద్దతు తెలియజేయమని చూద్దాం, వస్తాడా? రాడు. నేను ఉన్నాను, నేను కన్నాను అన్నావు,
నువ్వు ఉన్నావు వాస్తవమే, నువ్వు కన్నావు వాస్తవమే, కానీ ఏం చేసావు, ఏం చేస్తావు, ఇది మా ప్రశ్న. ఏం చెప్పావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మాట తప్పనన్నావు, మడమ తిప్పనన్నావు, అన్న అన్నాడంటే అవుతుంది అన్నావు. మరి ఇవన్నీ మా కళ్ళ ముందు జరిగేవన్నీ రివర్స్లోనే నడుస్తున్నాయి. అది పరిస్థితి. సిఐటిఓ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు పశ్చిమ గోదావరి జిల్లాలో జరపమన్నప్పుడు ముందుగా కొంత సంశయించడం జరిగింది. గత 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా ఉపాధులు దెబ్బతిన్నాయి, ఆదాయాలు దెబ్బతిన్నాయి, అనారోగ్యాలతోటి ఆర్థికంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది. ఈ స్థితిలో కౌన్సిల్ సమావేశాలు నిర్వహించడం అనేటువంటిది కష్టతరం అవుతుందేమో అని చెప్పి ముందుగా 2 జిల్లా కమిటీలు సిఐటిఓ నాయకత్వం భావించారు. కానీ మా అంచనాలకి మించి 2 జిల్లా కమిటీలు, సిఐటిఓ అనుబంధ సంఘాలు ఈ రాష్ట్ర సమావేశాల నిర్వహణకి పెద్ద ఎత్తున కృషి చేయడం అనేటువంటి జరిగింది. మరి వేలాది కుటుంబాలకి ఇళ్ళకి మాస్ క్యాంపెయిన్గా ఈ సమావేశాల నిర్వహణకి నిధి సేకరణ నిర్వహించడం జరిగింది. అలాగే సిఐటియు అనుబంధ సంఘాలు పేరున ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాసుల నిర్వహణకి సహకరించారు. అలాగే వర్తక వాణిజ్య వర్గాలు, మిత్రులు, శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ రాష్ట్ర సమావేశాల నిర్వహణకి సహకరించారు. వారందరికీ పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, నాయకులు చెప్పినటువంటి అనేక అంశాల్లో సారాంశంగా మనం చూసినప్పుడు గత 2 సంవత్సరాల కాలం మనకు అనేక అనుభవాలను ఇచ్చింది. ఒకవైపున పాలకులు బడా పెట్టుబడిదారులకి, భూస్వాములకి వత్తాసుగా పరిపాలన సాగిస్తున్నటువంటి పాలకులు అధికారంలో ఉన్నప్పుడు కష్టకాలాన్ని కూడా ప్రజల మీద ఏ విధంగా భారాలు రుద్ది కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలు కాపాడుతారు అనే దానికి అనేక అనుభవాలు ఈ కాలంలోనే మనకు వచ్చినాయి. నారాయణపురంలో లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలు 2వ రోజు వేడుకగా జరిగాయి. దీనిలో భాగంగా ఆదివారం సాయంత్రం గ్రూప్ డాన్సులు, కోలాటం, గంగిరెద్దులు, కళారూపాలు, హరిదాసులు, ముగ్గులు పోటీలతో సందడి నెలకొంది. ఈ వేడుకలకు జనసేన ఇన్ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఫౌండేషన్ చైర్మన్ ధర్మరాజు, నారాయణపురం సర్పంచి అడకనంద, బీవీఆర్ కళాకేంద్రం అధ్యక్షుడు బుద్దాల వెంకటరామారావు, లక్ష్మీ సునీత, చరణాల మారుతీరాణి, వంగారఘు, చింతలపాటి వెంకట సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా కళాకారులను సత్కరించారు. అనంతరం బహుమతులు అందించారు. సహకరించే విధంగా మరి కార్యక్రమాలని నిర్వహించినటువంటి మిత్రులకి, అలాగే నాని మన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ధర్మరాజు లక్ష్మీనారాయణ ఫౌండేషన్ అని చెప్పి ఒక ఫౌండేషన్ స్థాపించడమే కాకుండా మరి దేవుడి దయ వల్ల, అతని కష్టార్జితం వల్ల తనకు వచ్చినటువంటి లాభాల్లో కొంతదాన్ని ఎవరైతే ద్వారకా తిరుమల పాదచారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడికి ఉదయం అయితే టిఫిన్లు, మధ్యాహ్నం అయితే భోజనాలు, మరి వాళ్ళందరికీ కూడా ఒక విశ్రాంతి భవనాన్ని నిర్మించి ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టినందుకు ధర్మరాజు గారిని, ఫౌండేషన్ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. మరి అదే కాకుండా ఇప్పుడు సోదరుడు శ్రీనివాస్ చెప్పినట్లు మన పిల్లలందరూ కూడా ఇప్పుడంతా కంప్యూటర్ యుగంలోకి వచ్చేసామంతా కూడా ల్యాప్టాప్లని, సెల్ ఫోన్లని, ఐఫోన్లని అంతా కూడా మరి సిస్టమ్ అంతా మారిపోయింది. మనమేంటి, మన సంస్కృతి ఏంటి, మన హిందూ సాంప్రదాయం ఏంటి అనేది పిల్లలందరికీ కూడా దూరం అవుతున్న సందర్భంలో ఏదైతే మన తెలుగుతో సంస్కృతి సాంప్రదాయాలందరికీ కూడా జీవం ఉండేలాగా మరి ఈరోజు ఇటువంటి కార్యక్రమం పెట్టి నిన్న ఈవేళ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని, సంక్రాంతి సంబరాలని చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని చేసినటువంటి సోదరుడు ధర్మరాజు కానీ, ఫౌండేషన్ సభ్యులకు కానీ, అలాగే మా బాబాయ్ ధర్మరాజు తండ్రి గారైనటువంటి మా బాబాయ్ గారికి కానీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ధర్మరాజు ఇటువంటి మంచి ధర్మ కార్యక్రమాలు బాగా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నారాయణపురంలో
లక్ష్మీనారాయణ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాలు ఒక రకంగా చెప్పాలంటే ఈ అంబరాలన్నీ మరి అడుగంటిపోతున్న సమయంలో మరి ధర్మరాజు గారు చాలా మంచి కార్యక్రమం చేసి నన్ను మా సోదరులు మరి ఆంజనేయులు గారిని అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన ఆ కమిటీ మెంబర్లు అందరూ కూడా ఒక మంచి ఉద్దేశంతో హిందూ సాంప్రదాయం హిందూ ధర్మం అనేది అంతరించిపోతూ ఉంది. ఇప్పుడున్న ప్రభుత్వాల పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ పండుగలు జరిగి చాలా సంవత్సరాలు అయింది. మరి తాడిపూడిలో అయితే మరి సంక్రాంతి సంబరాలు 10 సంవత్సరాలు జరిపే వ్యక్తి ఆయన మరి కాళ్ళ నారాయణరావు గారు చేసేవారు. మరి అవన్నీ అంతరించిపోయి మరి రామారావు గారు కూడా చాలా బాగా నాకు క్లాస్మేట్. మరి ఆడు కూడా ఎప్పుడు అక్కడ లయన్స్ క్లబ్లో వాళ్ళ దాంట్లో మరి బీవీఆర్ కళాకేంద్రంలో ఎప్పుడు కూడా ఈ కార్యక్రమాలు చేపడుతూ 300 రోజులు కూడా మరి అన్నీ కూడా కళలకి అడ్రస్గా మిగిలి ఈ రోజు ఇక్కడ కూడా జరిపిందని నాకు చాలా సంతోషం. ఇక్కడ ఉన్న వ్యక్తులందరూ కూడా తాడేపల్లిగూడెం ఇక్కడ గ్రూప్ ఆర్టిస్టులు కానీ లేదా శ్రీనివాస్ గారు కానీ మరి లేకపోతే ఎవరైనా అక్కడి నుంచి వచ్చి కూడా మీ కాన్స్టిట్యూన్సీలో మేము తలదాచుకుంటామని చెప్పాలి ఒక రకంగా. అలాంటి పరిస్థితులు నెలకొన్న ఈ తాడేపల్లి కాన్స్టిట్యూన్సీలో మరి సంక్రాంతి సంబరాలు నెక్స్ట్ ఇయర్ అందరూ బాగుంటే తాడేపల్లిలో కూడా జరపాలి. మరి రాబోయే సంక్రాంతిని హిందూ ధర్మం ప్రకారం అందరూ కూడా బాగా చేసుకునే అవకాశం ఈ కరోనా మహమ్మారి ఈ ప్రపంచాన్ని వదిలేళ్ళి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ఉండాలని ఆ భగవంతుని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధర్మరాజు గారిని పేరు కాదు ధర్మం చేయడంలో ధర్మరాజు గారు ఉన్న అది కూడా కలిసి వచ్చింది కాబట్టి ఎందుకంటే తిరుపతి యాత్రలకి భోజనాలు పెట్టిన సందర్భంలో కానీ అక్కడ వాళ్ళందరికీ గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేయడం కాకుండా మరి ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్న భగవంతుడు కూడా వారికి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుష్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఈ పని ఎవరు చేసినా సహాయం చేసి ప్రతి వ్యక్తిని భగవంతుడు ఆశీర్వదించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. సంక్రాంతి సంబరాల కార్యక్రమాన్ని గత 2 రోజులుగా లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పచ్చమట్ల ధర్మరాజు గారు అలాగే వారి మిత్ర బృందం రఘు గారు మరి శ్రీమతి శరణాల మాలతీరాణి గారు అలాగే బాసిరాజు గారు మా వాసుబాబు గారు వీరందరి ఆధ్వర్యంలో నిన్న బండారు దత్తాత్రేయ గారు హర్యానా గవర్నర్ వారి చేతుల మీదుగా సంక్రాంతి సంబరాలను ప్రారంభించుకొని ఎంతో వేడుకగా వందలాది మంది కళాకారులతోటి కళారూపాలతోటి మన సంస్కృతి సాంప్రదాయాలని చాటి చెప్పేలా మరి కరోనా మహమ్మారి వలన గత 2.5 సంవత్సరాలుగా కార్యక్రమాలు లేక కళాకారులు అనేక ఇబ్బందులు పడుతున్న సందర్భంలో మరి ఇది ఒక వేదిక ద్వారా ఎందరో కళాకారులకి ఉపాధి మార్గాన్ని చూపించినటువంటి మంచి మనిషి మా ధర్మరాజు గారు. ఇప్పుడు కాసేపు రైటాల్లో లలిత హాస్పిటల్ ఎముకలు కీళ్లు వెన్నుపూస శస్త్రచికిత్స వైద్య నిపుణులు డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థో. మా హాస్పిటల్ ప్రత్యేకతలు ట్రామా ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్ సౌకర్యం, కీళ్ల మార్పిడి, వెన్నుముక డిస్క్ ప్రాబ్లం శస్త్రచికిత్స, స్పోర్ట్ ఇంజురీస్ కి చికిత్స, లెగ్మెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్, డయాబెటిక్ ఫుట్ కేర్, షుగర్ పుండ్లు చికిత్స, కీళ్ల వాతములకు చికిత్స, ఫిజియోథెరపీ, హెచ్ఎఫ్, డిజిటల్ ఎక్స్రే, సిఆర్ఎం సౌకర్యం ద్వారా శస్త్రచికిత్స, ఇంకా ఐసీయూ, స్పెషల్ రూమ్లు, జనరల్ రూములు కలవు. యాక్సిడెంట్ కేసులు 24 గంటలు చూడబడును. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222536, సెల్ 9121754595. ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెట్రో నగరాలకు ధీటుగా సామాన్యుల ముంగిట కార్పొరేట్ వైద్యానికి చిరునామా ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తాడేపల్లిగూడెం. అనుభవజ్ఞులైన డాక్టర్లచే ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, న్యూరో సర్జరీ విభాగాలలో సంక్లిష్ట వ్యాధులకు సంపూర్ణ చికిత్స. 24/7 యాక్సిడెంట్ అండ్ ఎమర్జెన్సీ కేసులు చూడబడును. అంతర్జాతీయ స్థాయి ఆపరేషన్ థియేటర్స్, ఎంఐసియు, ఎస్ఐసియు, ఐసీసీయు, మేల్ అండ్ ఫిమేల్ వార్డ్స్, ఏసీ, నాన్ ఏసీ, జనరల్ వార్డుల సదుపాయం. విశేష అనుభవం కలిగిన డాక్టర్లు మరియు నర్సింగ్ సిబ్బంది. క్వాలిటీ డయాగ్నోసిస్ కొరకు అధునాతన ల్యాబొరేటరీ, డిజిటల్ ఎక్స్రే, 24/7 ఫార్మసీ, వెంటిలేటర్ తో కూడిన అంబులెన్స్ సౌకర్యం. ప్రతి శుక్రవారం ఉచితంగా ఓపీ చూడబడును. రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు మేనేజ్మెంట్ నిరంతర పర్యవేక్షణ. అపాయింట్మెంట్ కొరకు 9091108108 కు కాల్ చేయండి. ఆత్మీయ హస్తం, ఆరోగ్య నేస్తం. ట్రినిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కేఎన్ రోడ్, తాడేపల్లిగూడెం.
ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులకు ప్రకటించిన పీఆర్సీ ఉద్యోగుల పాలిట శాపంగా మారిందని టీచర్స్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఈటీఎఫ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఈటీఎఫ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన రాజకీయ ప్రయోజనాల కోసం 3 హామీలు ఇచ్చారు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గానికి. ఒకటి, మేము అధికారంలోకి వస్తే మెరుగైనటువంటి పీఆర్సీ వేతనాలు ఇస్తాం, సకాలంలో డిఏలు ఇస్తాం, సిపిఎస్ని నెలలోపు రద్దు చేస్తాం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ హామీల్లో ఏదీ నెరవేరలేదు సరికదా, కేవలం IR 27% ఇచ్చి సరిపుచ్చారు. కానీ 2.5 ఏళ్ళు గడిచిన తర్వాత మరి పీఆర్సీకి సంబంధించి అశుతోష్ మిశ్రా కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టుని సంవత్సరం కాలం పైగా తొక్కిపెట్టి ఉద్యోగ సంఘాలు ఆందోళనకు పూనుకున్న తర్వాత మరొక కమిటీ సిఎస్ నేతృత్వంలో IASL కమిటీ వేసి మరి ఈరోజు రిపోర్టు తెప్పించుకుని 14.29% ఇస్తామని అక్కడి నుంచి బేరం మొదలుపెట్టి IR ఫిట్మెంట్ 23% ఇచ్చామని చెప్పేసి ఆయన ప్రకటన చేసి సంఘాలకి కనీసం ప్రజాస్వామికంగా వాళ్ళ అభిప్రాయాలు చెప్పనిచ్చేటువంటి హక్కు కూడా ఇవ్వకుండా ఏకపక్షంగా వెళ్ళిపోవడం అనేది ఏదైతే ఉందో అది సమంజసం కాదు. ఈరోజు ఆయన ప్రకటించినటువంటి IR 27% ఏ లెక్క ప్రకారం ప్రకటించారో దానికైనా కట్టుబడి ఉండాలి కనీసం. లేదంటే ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్నటువంటి తెలంగాణ ఇడిపోయిన తర్వాత మరి 43% గత పీఆర్సీలో 2 రాష్ట్రాలు కూడా ఇచ్చినాయి. మరి ఈ పీఆర్సీకి వచ్చేటప్పటికి తెలంగాణలో 30% ఇచ్చి మన రాష్ట్రంలో 23%తో సరిపెట్టడం అనేది దుర్మార్గం. ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి 23% ఫిట్మెంట్ని మేము తిరస్కరిస్తూ ఈ రోజున తాడేపల్లిగూడెం పట్టణంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తూ ఉన్నాం. ఈ రోజున ముఖ్యమంత్రి గారు తన పాదయాత్రలో ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి స్పష్టమైనటువంటి హామీలు సిపిఎస్ని రద్దు చేస్తారన్నారు. ఆ సిపిఎస్ రద్దు ఇప్పుడు టెక్నికల్ అబ్జెక్షన్స్ వస్తాయని చెప్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు 20% IR ఇస్తే నేను 27% IR ఇస్తాను, దానికి మించి ఫిట్మెంట్ ఇచ్చి మంచి పీఆర్సీని ఇస్తానని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు. కానీ ఈ రోజున ఇచ్చినటువంటి ఫిట్మెంట్ చూస్తే ఈ రాష్ట్ర పీఆర్సీ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఫిట్మెంట్కి IRకి మించి ఫిట్మెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది తప్ప IRకి తగ్గించి ఫిట్మెంట్ ఇవ్వలేదు. ఇది పీఆర్సీ కమిషన్, పే రివిజన్ కమిషన్ కాదు, పే రిడ్యూషన్ కమిషన్. కాబట్టి రాష్ట్ర ఉద్యోగులకి ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి పీఆర్సీ అనేది ఈ రాష్ట్ర ఉద్యోగ ఉపాధ్యాయులకి ఒక అసినిపాత చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ పీఆర్సీని రద్దు చేయాలా. స్థానిక శశి కళాశాల వద్ద టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో మెగా క్రికెట్ టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ తరపున ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. కాగా సోమవారం పోటీలను పట్టణ కాపునాడు అధ్యక్షుడు మాకా శ్రీనివాస్, టీడీపీ పట్టణ మాజీ అధ్యక్షుడు తాటికాయల వీరన్న, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ పట్నా రాంపండు, పట్టణ తెలుగు యువత అధ్యక్షులు ఎరుబండి సతీష్, యేసురత్నం చేతుల మీదుగా ప్రారంభించారు. వీరు మాట్లాడుతూ పండుగ సమయంలో యువతలో క్రీడా స్ఫూర్తి పెంపొందించేలా ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, గొర్రెల శ్రీధర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. గొర్రెల శ్రీధర్ మరి 5వ సంవత్సరం చేయటం అంటే ఏదైనా మన ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకున్నామంటే చేయటం పెద్ద కష్టమైన పని. అలాగే 5 సంవత్సరాలను చేసుకుంటూ వస్తున్నామంటే మాటలే కాదు. అలాగే మరి రాబోయే యువతరానికి మరి అందరం కూడా కోడి పందాలు, రేగాటని ఈ సంక్రాంతి టైంలో ఆడుకుంటూ ఉంటారు. అలాంటి వాటికి స్వస్తి చెప్పి మరి ఇలాంటి వాటికి వెళ్ళి మన స్పోర్ట్స్ కోటాలో కూడా ఉద్యోగాలు వస్తూ ఉంటాయి. అలా మనం చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పి కోరుకుంటూ పువ్వు పుట్టగానే పరమేశ్వరుడు అనే భావన నిజమైన సత్యాన్ని శ్రీధర్ గారు వాళ్ళ నాన్నగారి పేరుతోటి ఒక ఫౌండేషన్, లక్ష్మీనరసింహ గారి నాన్నగారితో ఒక ఫౌండేషన్ స్థాపించి రాజకీయాలకు వచ్చింది మొదలు. నాకు తెలిసినంత వరకు బహుశా నేనే బలవంతం తీసుకొచ్చామని అనిపిస్తుంది నాకు. కొన్ని సందర్భాల్లో గుర్తు చేసుకున్నట్లయితే రాజకీయాలకు వచ్చింది మొదలు. ఈ రోజు వరకు కూడా అవిరాల కృషి చేస్తూ ఒక రాజకీయాలకే పరిమితం కాకుండా ఈ రోజున యువత అంతా కూడా సెల్ ఫోన్లకు
లేదంటే సీనియర్స్కు పరిమితమైన పరిస్థితుల్లో వారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ తండ్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా గత 5 సంవత్సరాలుగా ఇది 50వ టోర్నమెంట్ అని తెలిసి నాకు ఈ సంవత్సరంలోనూ 50 టీమ్స్ కంప్లీట్ అయినాయని తెలుస్తుంది. ఈ తద్వారా యువతకు ఒక మంచి మార్గాన్ని కల్పిస్తూ చక్కటి రాజపాట వేసుకుంటూ సమాజానికి ఒక రోల్ మోడల్గా, ముఖ్యంగా మన తాడేపల్లిగూడెం యూత్ అంతా కూడా ఒక రోల్ మోడల్గా, ఒక ఐకాన్గా నిలబడిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా సోదరుడు శ్రీధర్ ఏ విషయంలోనైనా సరే ఆధ్యాత్మిక విషయంలో కానీ ఇలా క్రికెట్ టోర్నమెంట్లో కానీ మనకు తెలిసిండగా తాడేపల్లిగూడెం పెట్టిన పేరుగా శ్రీధర్ గారు 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అలాగే తన వార్డులో ఎవరికి ఏ విషయం కావాలన్నా ముందు స్పందించి హాస్పిటల్ తీసుకెళ్తే కానీ స్వచ్ఛ భారత్ చేయడం కానీ, అలాగే నోములు కానీ వ్రతాలు కానీ పూజకి సంబంధించిన కార్యక్రమాలు చేయడం, అలాగే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ముగ్గులు పోటీ కార్యక్రమం పెట్టి అక్కడ మహిళలందరికీ కూడా వాళ్ళలో ప్రతిభను బయటకు తీసుకురావడం. నాకు తెలుసుండగా వెస్ట్ గోదావరి జిల్లాలో ముందు నరసాపురంలో ఇలాగ క్రికెట్ టోర్నమెంటు, కబడ్డీ పోటీలు జరిగి అప్పట్లో కొత్తపల్లి సుబ్బారాయుడు గారు, ఇప్పుడు మన తాడేపల్లిగూడెం పశ్చిమ గోదావరి జిల్లాకి శ్రీ గొర్రెల లక్ష్మీనరసింహ గారి ఫౌండేషన్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ కార్యక్రమం చేయడం ద్వారా యువత చెడు మార్గాల్లో కాకుండా మంచి మార్గంలో స్పోర్ట్స్ కార్యక్రమాల్లో చేయడం వల్ల వాళ్ళ కొత్త ఉత్సాహం వచ్చి రేపు రాబోయే తరానికి మంచి పౌరులుగా ఎదుగుతారని. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం స్థానిక సంఘం కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు వర్ధనపల్లి కాశీ, నియోజకవర్గ అధ్యక్షులు కేశవభట్ల విజయ్, పెద్దిరెడ్ల రమేష్, బెనర్జీ, మల్లేశ్వరరావు, బి నాగరాజు, ఎస్ ఋషి, భాను, సుధీర్, మూర్తి, అప్పు, చక్రి, సతీష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీసీల జనగణనతోనే వెనుకబడిన వర్గాల సామాజిక అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. బీసీ కులగణన జరిగేంత వరకు అవిశ్రాంత పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 11వ తారీఖున మరి బీసీ జనాభా లెక్కలో తీయాలని, 2021 డిసెంబర్లో జనాభా లెక్కల కాలంని పూర్తి చేయాలని చెప్పి మేము ఢిల్లీ పర్యటన జరిగింది. మా రాష్ట్ర అధ్యక్షులు కేశవ్ శంకర్రావు గారు, యువజన అధ్యక్షులు కుమ్మర కాంతికుమార్ ఆధ్వర్యంలో మరి 13 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున మరి ఇరు రాష్ట్ర అధ్యక్షులు, 13 జిల్లా అధ్యక్షులు, అక్కడ కూడా 10 మంది జిల్లా అధ్యక్షులు కూడా మరి ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. అదే కాకుండా పార్లమెంట్ ముట్టడి, అలాగే ఏదైతే మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా వచ్చి మాకు మద్దతు పలకడం జరిగింది. ఏదైతే ఈ రోజు వన్య ప్రాణులకు కూడా మరి జంతువులకు కూడా లెక్కలు ఉన్నాయి తప్ప ఏదైతే బీసీ జనాభా ఉన్నారో ఆ జనాభా లెక్కలు తీయలేదంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితిలో బీసీ జనాభాలో బతుకుతున్నారనేది మనం అందరూ ఆలోచించాలి. మరి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రిజర్వేషన్లో మార్పు చేసి మాకు 5%, 10% వరకే ఈ రోజున ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే 27% ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇప్పటి వరకు కూడా మా జనాభా లెక్కలో తీయకపోవడం చాలా దౌర్భాగ్య పరిస్థితి. బీసీ జనగణ, అందులోనే కుల జనగణ చేపట్టాలని మొన్న మేము ఢిల్లీ వెళ్ళటం జరిగింది. పెద్ద ఎత్తున సుమారు 75-78 మంది దాకా వర్ధనపల్లి కాశీ గారు ఆధ్వర్యంలో వెళ్ళడం జరిగింది. మరి అప్పుడు జంతర్ మంతర్ దగ్గర కార్యక్రమం కానివ్వండి, పార్లమెంట్ ముట్టడి, ఈ కార్యక్రమాలు అన్నీ చేసాం. మొన్న కేశవ్ శంకర్రావు గారి ఆదేశాల మేరకు, జిల్లా అధ్యక్షుడు వర్ధనపల్లి కాశీ గారి ఆదేశాల మేరకు సావిత్రిబాయి పూలే జయంతి 3వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాలు మేము చేస్తూ ఉన్నాం. ఏదైతే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బీసీ జనగణనలో కుల జనగణ కూడా చేపట్టాలని, ఏబిసిడి వర్గీకరణ కూడా చేపట్టాలని, అలాగే ప్రథమండి ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసాం. ఇక్కడ నుంచి 15 నియోజకవర్గాల్లో కూడా రోజు ప్రతి నియోజకవర్గంలో కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలు జరిగేటప్పుడు మీరు కళ్ళు తెరుస్తారా లేదా ఉద్యమానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటూ, జిల్లాలో చాలా చోట్ల మేము ఇలాగే ఈ రోజు నుంచి కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. అనేక చోట్ల ఉద్యమాలు చేస్తాం, పోరాటాలు చేస్తాం. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా సరే మాకు బీసీలు అంటే ఒక రాజ్యాధికారం దిశగా వాళ్ళు
ఓట్లు వేయించుకుని మా మీద బతుకుతున్నారు, సీట్లు నెగ్గించుకుంటున్నారు. కానీ మా బీసీలు చేసింది ఏంటంటే ఏమీ లేదు. ఈ రోజున మేము తణుకు నుంచి కూడా మేము రావడం జరిగింది. ఆ రోజు కాశీ గారి ఆధ్వర్యంలో దాదాపు 70 మంది ఢిల్లీ వెళ్ళి ఈ పోరాటంలో భాగంగా మేము కూడా భాగమయ్యాం. చాలా ఆనందంగా ఉంది. అలాగే రానున్న రోజుల్లో బీసీ జనగణన చేయకపోతే దీని మీద చాలా తీవ్రత ఉంటుంది. జిల్లాలో అనేక చోట్ల మేము ఉద్యమాలు పోరాటాలు చేయాల్సి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రైతును చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించి అవమానించిన చర్యను నిరసిస్తూ తెలుగు రైతు నాయకులు సోమవారం పవిత్ర నదీ జలాలతో శుద్ధి చేసి వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నర్సాపురం పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు పాతూరు రాంప్రసాద్ చౌదరి స్థానిక పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఈ చర్యను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని కోరారు. కార్యక్రమంలో తెలుగు రైతు నాయకులు మద్దిపాటి సత్యనారాయణ, మర్లపాటి నాగేశ్వరరావు, పీతల సత్యనారాయణ, బొద్దున ధనరాజ్, ఆలపాటి శ్రీనివాస్, షాలమిన్ రాజు, పుట్టా ప్రసాద్, కొల్లి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గారు మొన్న ఒక రైతుని చెప్పించి కొట్టడానికి వెనకాల పడి తరమడం చాలా ఆందోళన కలిగే విషయం. ఎందుకంటే ఆ రైతు అడిగింది ఏది వేరే విషయం ఏం కాదు, నేను ధాన్యం అమ్ముకున్నాను, నేను అమ్ముకున్న ధాన్యానికి డబ్బులు ఇవ్వట్లేదు, ఆర్బీఐ కేంద్రాల ద్వారా ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేయట్లేదని ఒక ఎంపీ గారు ఉండగా ఒక రైతుగా వెళ్ళి ఆయన తన బాధని ఫిర్యాదు చేస్తే దాన్ని పట్టించుకోకుండా ఆ స్థానిక ఎమ్మెల్యే చాలా దురుసుగా ఆ రైతును చెప్పించుకుని కొట్టడానికి ప్రయత్నం చేస్తాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ అడ్డుకోవడం జరిగింది. అది కాకుండా చెప్పించుకునే ప్రయత్నం కొట్టడం అనేది, ఒక రైతును కొట్టడం అనేది చాలా బాధ్యతరహితంగా కూడిన విషయం. ఎందుకంటే రైతు అనేవాడు దేశానికి అన్నం పెట్టే వ్యక్తి. అటువంటి వ్యక్తిని ఈ విధంగా కొట్టాలని చూడడం చాలా మా అందరూ రైతాంగందరం మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అంటే దాంట్లో ఒక రైతు పార్టీ అని కూడా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిసారి కూడా రైతుకి అవమానం జరుగుతూనే ఉంది. ఎటువంటి అవమానం అంటే మన తణుకు నియోజకవర్గంలో కారుమూరి నాగేశ్వరరావు గారు ఇదే విధంగా రైతు అడిగితే ఆ రైతు మీద దాడి చేశారు. నిన్న చూస్తే బొల్లా బ్రహ్మనాయుడు గారు చేశారు. ఇది కాకుండా గతంలో కూడా కొంతమంది మంత్రులు కూడా రైతుల పట్ల విచక్షణ కోల్పోయి మాట్లాడడం జరిగింది. మరి వినుకొండ ఎమ్మెల్యే గారు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఒక రైతు మీద దురుసుగా, ఆయన ఏమి కాదండి, నా డబ్బులు పడలేదండి అని, రేటు కూడా సరిగా ఇవ్వడం లేదండి అని చెప్పినందుకు ఆర్బీకే ద్వారా మీరు పెట్టారు, వాళ్ళు ధాన్యం చూసినా 2 నెలల దాకా కూడా డబ్బులు ఇస్తలేదని ఆయన ఒక్క మాట, ఆయన ఈ బ్రహ్మనాయుడు గారు అలాగే మన ఎంపీ గారు అయిన నందిగమ్మ ఆయన మంత్రి గారు ఎంపీ గారు మీటింగ్లో ఉండగా ఈ రైతు అడిగినందుకు ఆయన మీద కోపగించి మరి చెప్పు తీసే పరిస్థితి తీసుకొచ్చారు ఆయన. మరి అది ఎంతవరకు సబు? అందరూ రైతే దేశానికి ఎన్నుముక, రైతే అన్నం పెట్టే రాజు అని అందరూ కూడా వర్ణింతారు. అటువంటిది ఒక రైతు మీదే చేసుకునే పరిస్థితికి మరి ఎమ్మెల్యే గారు ఎంపీ గారి సంవత్సరంలో జరిగిందంటే మరి ఈ దేశం, ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్తుందనేది తెలుస్తలేదు. మరి ధాన్యం డబ్బులు అడుగుతున్న రైతు మీద ఎమ్మెల్యే గారు అలా చేస్తాం చాలా దారుణం. దాన్ని తీవ్రంగా మా నర్సాపురం పార్లమెంటు రైతు సంఘం తరఫున మేమందరం తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో మేమందరం ఖండిస్తూ, అలాగే మరి ఈ రోజుని ఈ నియోజకవర్గంలో కూడా ఈ ఏళ్ళకి ధాన్యం డబ్బులు రిలీజ్ అవుతలేదు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు అసెంబ్లీలోనూ తడి ధాన్యం కుట్టుపట్టు ధాన్యం కూడా తీసుకోవాలని ఆయన కోరినందుకు కుట్టి సత్యనారాయణ గారిని మేము అందరం చాలా అభినందించాం. కానీ ఆ రకంగా ఎక్కడైతే మన కాన్స్టిట్యున్సీలో తీసుకోకపోయినా సరే ధాన్యాలు అయితే మాత్రం అందరూ బాగానే కొన్నారు మిల్లర్స్, కానీ డబ్బులు పడతలేదు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు దీన్ని కొంచెం మనసులో పెట్టుకుని, మరి మీ అంటే గౌరవంగా రైతులు ఆ రోజున మీరు అసెంబ్లీలో మాట్లాడిన దానికి మేము అందరం సంతోషపడ్డాం. ఇవాళ ధాన్యం డబ్బులు కూడా ఇప్పిస్తే మేమందరం రైతు సంఘం తరఫున మీకు అభినందనలు తెలియజేసుకుంటాం. అంచేతన ధాన్యం డబ్బులు ఎదర పండుగ ఉంది, ఎవరికి కూడా ధాన్యం డబ్బులు వస్తలేదు. సచివాలయ ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరణ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాలని కోరుతూ సోమవారం శాసనసభ్యులు ప్రభుత్వ హామీల అమలు కమిటీ చైర్మన్ కొట్టు సత్యనారాయణకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న జూలై నుండి సర్వీసు రెగ్యులరైజేషన్పై ఇప్పటికే ముఖ్యమంత్రి జగన్ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. సచివాలయ ఉద్యోగుల ఆకాంక్షను నెరవేర్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని,
దీనిని అర్థం చేసుకుని సచివాలయ ఉద్యోగులు సేవలు అందించాలని సూచించారు. ఈరోజు వార్డ్ సెక్రటేరియట్ అండ్ విలేజ్ సెక్రటేరియట్కి సంబంధించిన ఎంప్లాయీస్ 134,000 మందిని మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలో ఒకేసారి 134,000 మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఏదైతే కృషి చేసిన సందర్భం దేశంలోనే జరగలేదు. ఒకేసారి ఇన్ని గవర్నమెంట్ పోస్టులు ఇవ్వడం అన్నది కేంద్ర ప్రభుత్వం అధీనంలో కూడా ఇప్పుడు జరగలేదు. అది కూడా ఎంతో పారదర్శకంగా రాష్ట్ర చరిత్రలో 22 లక్షల మందికి ఒకేసారి ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆ కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా ఎక్కడ చిన్న పొరపాటు జరగకుండా, ఏ వైలేషన్ లేకుండా, ఏ రికమెండేషన్ లేకుండా, ఏ ఇన్ఫ్లుయెన్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా, ఎవరి ప్రమేయం లేకుండా అంత ట్రాన్స్పరెంట్గా జరిపిన ఎగ్జాము ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఇన్ 2019. దాంట్లో ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసింది దీంట్లో రెండు సంవత్సరాలు మీరు ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ క్వాలిఫైడ్ టెస్ట్ పెట్టి అందరినీ కూడా క్వాలిఫై చేసిన తర్వాత పర్మనెంట్ స్కేల్ ఇవ్వడానికి ఆయన ఆ రోజున అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు ఈ 2 సంవత్సరాల్లో ఎంత డెఫిసిట్లోకి వెళ్ళాం. ఇవాళ వ్యవస్థను నడపడానికైతే కానీ లేకపోతే వెల్ఫేర్ స్కీమ్స్ నడపడానికైతే కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఎంత శ్రమ పడుతున్నారు అన్నది మీరందరూ చూస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన ఇప్పటివరకే ఈ ప్రొబేషన్ పీరియడ్ కంప్లీట్ చేయవలసిన పరిస్థితి ఉంది. కానీ ఇవాళ 60% క్వాలిఫై అయ్యారు. మిగిలిన వాళ్ళకు క్వాలిఫై అవ్వాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళను కూడా క్వాలిఫై చేసి ఏదైతే ప్రొవిజన్ ప్రాసెస్ ఉందో దాన్ని కంప్లీట్ చేసేసి జూలై 1 నుంచి ఇప్పుడు ఏదైతే ఉద్యోగ సంఘాలతోటి అగ్రి అయిన పే స్కేల్ ఏదైతే ఉందో కొత్త పే స్కేలు ఈ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఇచ్చేలాగా జూలై 1 నుంచి ఇస్తానని చెప్పడం జరిగింది. ఇవాళ రాష్ట్రంలో మీ పిల్లలు మీరు ఎంతసేపు ఏదో ఇప్పుడు మాకు ఉద్యోగం వచ్చింది కాబట్టి మనం సిన్సియర్గా ఆనెస్ట్గా చేయాలి, ప్రభుత్వానికి మంచి పేరు రావాలని ఒక చిత్తశుద్ధితో మీరు పనిచేస్తారు. మేమందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా అప్రిషియేట్ చేస్తాం. దానికి తగ్గట్టుగానే అన్ని రకాల బెనిఫిట్లు కూడా మీకు ప్రయారిటీ ఇచ్చే విధంగా వెళ్తున్నాను నేను. ఇవాళ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎంఐజీలో హౌసింగ్ స్కీమ్లో కూడా వాళ్ళకి ప్రయారిటీ ఇచ్చి 15% దానికి రిబేట్ కూడా దానికి కాస్ట్ ఇచ్చేలాగా గవర్నమెంట్ వేరు చేసేలాగా కూడా చేస్తుంది. దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్స్ అవుతారు. స్థానిక సీతారాంపేట కొబ్బరితోట సెంటర్లోని శ్రీ కుంతల ముసలమ్మ వారి ఉత్సవాల్లో భాగంగా సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. యువ ఫ్రెండ్ సర్కిల్ గౌరవ అధ్యక్షులు రాజా త్రినాథ్, అధ్యక్షులు పోతుల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. కాగా అమ్మవారికి 15 కేజీల లడ్డూను పాతూరు యూత్ సభ్యులు పేటేడి కిషోర్, నిమ్మకాయల యూత్ సభ్యులు కాకినాడ విజయ్ కుమార్, దుర్గాప్రసాద్ 30,000కు వేలంపాట్లో దక్కించుకున్నారు. అదేవిధంగా 5 కేజీల లడ్డూను 15,000కు దేవాభద్ర సురేష్ దక్కించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్పర్సన్ దేవతి పద్మావతి, లీలావతి, కరి సత్యనారాయణ, సోమేశ్వరరావు, సూరపరెడ్డి బాబు, మురళి, లోవరాజు, గణేష్, మల్లి, సత్యబాబు, బాబీ తదితరులు పాల్గొన్నారు. జాతర మహోత్సవానికి ఆహ్వానం పలుకుతూ మరి ఇప్పటి వరకు కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఈ కుంతల అమ్మవారి జాతర గత 35 సంవత్సరాలుగా యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో కార్యక్రమం పట్టణంలో సీతారాంపేట నిర్వహించడం జరుగుతుంది. 35 సంవత్సరాలుగా ఈ కుంతల జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, హిందూ మత సాంప్రదాయాన్ని అనుసరించి 5వ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా యువ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం 1వ తేదీ నుంచి 5వ తేదీ కూడా విశేష పూజలు,
లలిత సహస్రనామం, గణపతి గణపద్వామం, భారతీయ కళ్యాణం తదితర కార్యక్రమాలతో పాటు 5వ తేదీన అమ్మవారి ఊరేగింపు మహోత్సవం కూడా కాలేజీలో యువ గిరినాథర్ గారు ఆధ్వర్యంలో గత 39 సంవత్సరాలుగా ఈ యొక్క అమ్మవారి కార్యక్రమాన్ని చేస్తున్నామంటే అది మా యొక్క గొప్పదనం కాదు. ఎలాగంటే ఈ రోజున ఏదైనా ఒక చిన్న కార్యక్రమం ఒక పూట చేయాలంటే ఎంతో కష్టపడి ఎంతో శ్రమించాలి. అటువంటి కార్యక్రమాన్ని 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు, 5వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు యొక్క అన్నసమానంతో ముగింపు కార్యక్రమం అది. అలాంటి కార్యక్రమం ఆ అమ్మవారు మాకు ఒక శక్తి రూపం నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు మేము చేసుకుంటామంటే మాకు ఎంతో పూర్వజనం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అమ్మవారు ఉత్సవాల్లో ప్రతి సంవత్సరం మమ్మల్ని ముందుండి నడిపించి ఈ యొక్క అఖండ అన్న సమాధాన కార్యక్రమం సుమారు 10,000 మందికి ఏర్పాటు చేస్తున్నామంటే మా సహకరిస్తున్న పట్టణ నీరు కూరగాయల వర్తక సంఘం వారు, అపరాల వర్తక సంఘం వారు, అలాగే పట్టణ ప్రముఖులు, నీరు కూరగాయల వర్తక సంఘంతో పాటు సీతారామేట కొబ్బరి తోట వాస్తవ్యులు కూడా మాకు ఈ యొక్క సహకారం ప్రతినిత్యం అందిస్తున్నారంటే ఆ అమ్మవారి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి వెలవెల ఉండాలని. 39 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా నిరాటంకంగా చక్కగా ఈ కార్యక్రమాలు ఆ తల్లి దయతోటి ఈ కమిటీ సభ్యులు రాజా తిన్నార్ గారు, కోతి చంద్రశేఖర్, అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మూకుమ్మడిగా కష్టపడుతూ ఎంతో ఇష్టంగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ముందుగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, అలాగే వారి కుటుంబాలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర ఆశీస్సులు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్థానిక గమని ఫంక్షన్ హాల్లో సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ 2వ రోజు సమావేశాలు కొనసాగాయి. సమావేశంలో సిఐటియు రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించాలని పేర్కొన్నారు. సమావేశంలో స్థానిక సిఐటియు నాయకులు పాల్గొన్నారు. దీనికి మరింత దేశంలో రకరకాల పద్ధతులైన వ్యతిరేకిస్తే వాళ్ళు పెట్టడం లేదా వాళ్ళు అనేక బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవాళ ఏంటది గోరక్షణ అనే పేరు మీద, కౌ ప్రొటెక్షన్ అనే పేరు మీద చట్టాలు, మత మార్పులకు విరుద్ధమైన పేరు మీద చట్టాలు, ఇవన్నీ ఏంటంటే మతం పేరు చెప్పి ప్రజల్ని చీల్చేదానికి, అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే ఒక మతోన్మాదాన్ని ప్రోత్సహించడానికి, మతం పేరు మీద వైషమ్యాలు రెచ్చగొట్టడానికి అసలు శత్రువులు ఎవరు? వాళ్ళ కార్మికులు కానీ, కష్టపడి పనిచేసే వాళ్ళు కానీ, ఈ విధానాలు అసలు శత్రువులు, లేదా ఈ సమాజంలో ఈ పెట్టుబడిదారీ విధానం అనేది అసలు శత్రువు అనేది కాకుండా ఈరోజు ఒక మతం వాళ్ళకి ఇంకో మతం వాళ్ళ శత్రువులు, ఒక కులం వాళ్ళకి ఇంకో కులం వాళ్ళ శత్రువులు, ఒక ప్రాంతం వాళ్ళకి ఇంకో ప్రాంతం వాళ్ళ శత్రువులు అనే పద్ధతులు ఏంటంటే ప్రజల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టి ప్రజల్ని చీల్చేదానికి, ఆ రకంగా పోరాటాలు నీరుగార్చేదానికి, ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కూడా ఈరోజు మన దేశంలో ప్రయత్నాలు చాలా దగ్గరగా జరుగుతున్నాయి. ఇది మన దేశంలో ఈ రకంగా జరుగుతున్నాయి. అయితే ఇదే టైంలో మొత్తం ప్రపంచంలో ఈ విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఇప్పుడు మన దేశంలో మనం చూసాం, 1 సంవత్సరం పైగా రైతులు ఈ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పెద్ద పోరాటం చేసి మొత్తానికి ఏంటంటే బీజేపీ ప్రభుత్వాన్ని ఆ చట్టాలు వెనక్కి తీసుకునేలాగా ఒత్తిడి తీసుకురావడానికి అదొక చారిత్రాత్మకమైన విషయం. తాడేపుగూడెం బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తోట సూర్యనారాయణ ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన ఏపీ అండ్ తెలంగాణ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈయన ప్రస్తుతం బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కాలేజీలో చదివే రోజుల్లోనే అభ్యుదయ భావాలు కలిగిన సూర్యనారాయణ 1993లో బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా జాయిన్ అయ్యారు. అప్పటికే బ్యాంకు యూనియన్ నాయకుడిగా ఉన్న ఎస్ఎస్ ప్రసాద్ సూర్యనారాయణలోని నాయకత్వ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించారు. కాగా ఉభయ రాష్ట్రాల బ్యాంకు ఉద్యోగుల సమైక్య రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన తోట సూర్యనారాయణ మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. జట్లపాలెం గ్రామంలో ఇటీవల మృతి చెందిన అంబటి పాపమ్మ కుటుంబానికి పెంటపాడు కాపు సంక్షేమ కార్యదర్శి జనసేన నాయకులు కుద్దుల శ్రీనివాసరావు బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుద్దుల ప్రసాద్, పి బాలాజీ, ఏ వెంకన్న, ఎన్ రాజేష్,
ఏ బాబీ, రాజేష్, నవీన్, విజయ్, చిన్న వెంకన్న తదితరులు పాల్గొన్నారు. స్థానిక డిఎస్సీ వద్ద గల కోదండ రామాలయంలో ఆదివారం రాత్రి కోలాటం నిర్వహించారు. తొలుత ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కోలాట కార్యక్రమం జరిగింది. భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న అనంతరం కోలాట కార్యక్రమం తిలకించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా మా కార్యక్రమాలన్నీ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం రాజ్యంలో ఈ యొక్క కోలాటం నృత్య కార్యక్రమాన్ని మన యొక్క తాడేపల్లిగూడెంలో ఇది ఒక 41 సమాజం అన్నమాట. ఈ విధంగా నేర్చుకున్న వాళ్ళు 40 సమాజాలు మన సిటీలోనే ఉన్నాయి. ఇదే విధంగా ఇతర ప్రాంతాల్లో కూడా పల్లెల్లో పట్టణాల్లో ఈ కోలాటం నృత్య కార్యక్రమాన్ని మన హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించే నిమిత్తం నేర్పించాలనే దృఢ సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కార్యక్రమాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మన యొక్క తాడేపల్లిగూడెంలో 40వ బ్యాచ్ కింద ఈ డిఎస్ చెరువు వద్ద ఉన్న రామాలయం వద్ద ఈ పిల్లలందరూ నేర్చుకుని ఈరోజు దగ్గరదాని పూజా కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క హిందూ సాంప్రదాయాన్ని పరిరక్షించడంతో ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేర్చుకున్న వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం వారు వాళ్ళ సొంత ఖర్చులతో తిరుమలే కాకుండా కాశీ, ఉడిపి, అలాగే కేదార్ పదినటువంటి పుణ్యక్షేత్రాలు కూడా స్వామివారి సొంత ఖర్చులు తీసుకువెళ్ళడం, అక్కడ అకామిడేషన్ అంతా వాళ్ళే చూసుకుంటారు. పెద్ద శివాలయంగా పిలువబడే బ్రహ్మరాంబిక సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో సోమవారం సందర్భంగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తొలుత స్వామివారికి విశేష అలంకరణ చేశారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలు, వివిధ పళ్ళ రసాలతో అభిషేకాలు నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ స్వామివారి ఆశీస్సులతో భక్తులందరికీ అన్ని విధాలుగా శుభాలు చేకూరాలని ఆశిస్తూ ఈ పూజలు చేసినట్లుగా తెలిపారు. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.